वो रूम में क्लियर साइलेंट कराओ, सब स्टार्ट करेंगे। హృదయపూర్వక థ్యాంక్స్। ఈ ప్రెస్ మీట్ పిలిచిన దానికి మెయిన్ కారణం మీ అందరికీ తెలుసు। ఒక 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తూ అందులో నా ఫోటో, ఐటీడీపీకి చెందిన ఒక పిల్లోని ఫోటో, మరి నేను మాట్లాడినట్టు ఆ వాయిస్ నోట్ని అది పెట్టుకొని దాని మీద మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేస్తూ ఆ సోషల్ మీడియాలో వాళ్ళు తిప్పడం జరుగుతుంది। ఆశ్చర్యంగా ఏమంటే స్వయంగా మంత్రి గారు ఆయన పర్సనల్ ఐడితో పోస్ట్ చేస్తున్నారు సర్ప్రైజ్గా। ఫస్ట్ రోజు నేను చూసినాను, నవ్వినాను। నాకు ఎందుకంటే వాస్తవాలు తెలుసు, నేను మాట్లాడినానా, ఏం మాట్లాడినాను, ఎవరితో మాట్లాడినాను, ఆ వాస్తవాలు నాకు తెలుసు। కానీ కొద్దిగా టైం పోయేసరికి ఆ లైన్ అండ్ లెన్స్, ఆ సబ్జెక్టులు మారిపోయినాయి। ఆడ ఏమో ఒక డిఫరెంట్గా స్క్రీన్ దాంట్లో ఒక డిఫరెంట్ సీన్ క్రియేట్ చేసుకున్నారు। టీడీపీ కంటే ఎక్కువ మా పార్టీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ జిల్లా అధ్యక్షుడికి ఫాలోవర్సు, ఆయన అభిమానులు, దాని మీద ట్రోలింగు, దానికి మొత్తం సర్క్యులేషను, దానికే ఎక్కువ పబ్లిక్లో తీసుకుపోవడము, దాన్ని బేస్ పెట్టుకొని నన్ను డైరెక్ట్గా నోటికి వచ్చిన మాటలు పెట్టడం, దాంట్లో తిట్టడం, ఒక గంట పాస్ అయ్యే వరకు చూస్తుంటే ఆ సిచ్యువేషన్ మారుతుంది। టీడీపీ వాళ్ళు రిలీజ్ చేసిన దానికి వైసీపీ వాళ్ళు ఎందుకు దానికి సర్క్యులేషన్లో చేస్తున్నారు అంటే మీరు ఒకటేనా అంటే లేరు, మీరు ఈ కుట్ర భాగంగా మీరు కూడా దాంట్లో పార్ట్నరా? ఈరోజు నాతో ఉండాలి కదా। ఇప్పుడు వాస్తవాల్లో నాకు శత్రువులు ఎవరు, నేను సమాధానం ఇప్పుడు దీనికి క్లారిటీ ఇవ్వాలంటే నేను టీడీపీ వాళ్ళకి చెప్పాలన్నా, ఇలా మా పార్టీ వాళ్ళకే చెప్పాలన్నా? రోజు నమస్తే సార్ చెప్పేవాళ్ళు, నా మీదే అన్నీ సోషల్ మీడియా బాగా దొరికింది ఈ మధ్య అందరికీ। యాడనో చెట్టు కింద కూర్చొనో, కాలువ కాడ కూర్చొని ఏం నోటికి వచ్చినది టైప్ చేయడం, వందలు వేలు మెసేజెస్ నాకు వ్యతిరేకంగా, నా క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తూ, నా కాస్ట్ని బ్లేమ్ చేస్తూ, నా కుటుంబాన్ని దీంట్లో లాగుతూ, కనీసం ఒక్కసారైనా అడిగినారా నాకు ఇది వాస్తవాలను ఎవరైనా పార్టీ తరపు నుంచి? ఇది స్టార్ట్ అయిన వెంటనే మా జిల్లా అధ్యక్షుడు గారు ఎస్వి మోహన్ రెడ్డి గారిని నేను ఫోన్ చేసిన,
మీ అందరికీ చూపిస్తాను. ఆయన ఫోన్ రిసీవ్ చేయలే, తిరిగి ఫోన్ చేయలేదు, నాతో మాట్లాడలేదు. ఒక్కసారి ఆయన అడగాల్సింది, ఒక మాట నాకు అవకాశం, నేను ఏం చెప్తున్నా అది వాస్తవాలా, నిజమా కాదా, గుడ్ బ్యాడ్ ఏదైనా కానీ, అది టీడీపీ కంటే ఎక్కువ వైసీపీ ట్రోలింగ్ చూస్తుంటే ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం ఏమొస్తుందంటే, ఎక్కడో చోట ఈ కుట్ర ప్రకారం వీళ్ళందరూ ఈ ఐటీడీపీ కానీ ఈ ఎస్వి సోషల్ మీడియా కానీ వీళ్ళిద్దరు ఏకంగా అయి నాకు టార్గెట్ చేస్తూ నాకు బలి చేయాలని ముందే ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ ప్రిపరేషన్ నాతో మాట్లాడుకుంటా, నాతో ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా, నాతో ఏ జవాబు అడగకుండా ముందే దిగినారంటే ఖచ్చితంగా ఏదో కుట్ర ఉందని అందరికీ అనుమానం వస్తుంది. చాలాసార్లు జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటివి. ఉన్నారు ఓకే 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 కానీ ఇప్పుడు ఆ లిమిట్స్ దాటినాయి. ఇప్పుడు లిమిట్స్ దాటినాయి, అది ఆపాలి. ఇంకా ఒక మైనారిటీగా ఇప్పుడు అప్పట్లో హఫీజ్ ఖాన్ గారిని వీళ్ళందరూ టార్గెట్ చేసి దూరం చేసుకున్నారు. ఈ మధ్య ఆయన కూడా కర్నూలు నుంచి కొద్దిగా దూరం అయినారు. ఇమ్తియాజ్ గారిని ఓడగొట్టేసి పంపించేసినారు. మిగతా వాడిని నేను జరిగితే ఇంకా రస్తా సాఫ్, క్లియర్ రోడ్. ఇది అనుమానం అందరికీ, నాకి, ప్రజలకి, అందరికీ వస్తుంది. ఎవరున్నారు ఇంకా నెక్స్ట్ ఎవరు ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు? మా పార్టీలో ఎంతమంది ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు వాళ్ళందరికీ ఉంటుంది. మైనారిటీలో నేనున్నాను, నేను పక్కన జరిగితే ఇంకా నాన్ మైనారిటీలో ఏదో పార్టీ నిర్ణయాలు. అది మైనారిటీలో నేను ఉన్నా కూడా నేను ఈరోజు కూడా సీట్ అడగడం లేదు. ప్రతి వార్డులో ఉన్నారు. నాకు సరే మీరు చెప్పినట్టు క్యాడర్ లేదు, ఇది లేదు, అది లేదంటే నా ప్రాణాల మీద ఎందుకు పడినారబ్బా మంత్రి గారు కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ. మీరు అంతా చూసుకోండి. మా సొంత గ్రేవ్ యార్డ్, అందులో ఈరోజు అంటే 200 సంవత్సరాల చరిత్ర మా కుటుంబానికి. ఇంకా ఎవరు చూపిస్తారు ఈ ఊళ్ళో వచ్చి చూపిమనండి. యానో ఫ్యాక్షన్ని తప్పించుకొని పతికొండలు వదులుకొని అది వదులుకొని ఇది వదులుకొని వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కాదు మేము. ఈడ పుట్టిన వాళ్ళు. ఈరోజు కూడా పోండి ఓల్డ్ టౌన్లో నా రథం మీద అడిగినారు. ఎట్లా ఇదే పొజిషన్లో ఒక బలమైన రెడ్డి నాయకుడు ఉంటే మీకు ధైర్యం ఉండేదా అడిగేనికి? అంటే మేమే మైనారిటీలు మెత్తగా దొరికినామా? పార్టీలోనే ఉంటాను. ఇప్పటి వరకు ఇచ్చే రెస్పెక్ట్ చాలా ఇచ్చినాను, చాలా ఇన్సల్ట్స్ తీసుకున్నాను. రేపు పొద్దున్న ఈద్ ఉంది, హాయిగా బక్రీద్ చేసుకొని గడ్డం గీక్కొని బాగా కొత్త బట్టలు వేసుకొని ప్రతి వార్డు పోతాను, ప్రతి సందు పోతాను, ప్రతి ఇల్లు పోతాను. ఈ కర్నూలులో ఏ మగాడు పుట్టినాడు అహ్మద్ అలీ ఖాన్ని ఆపనీకేంటో రమ్మను చూస్తాను. ఇప్పుడు చూపిస్తా. చాలా అయిపోయింది, ఓవర్ అయిపోయింది. ఇప్పుడు దాటింది, ఆ లిమిట్స్ పోయినాయి. ఆ లిమిట్స్, ఆ రెస్పెక్ట్ ఇచ్చేది అన్న 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 అని చెప్పే చేతులు జోడించి ఆ రెస్పెక్ట్లు ఇచ్చే నాయకులకి వాళ్ళు ఆ రెస్పెక్ట్ని వాల్యూ ఇలే. నేను బెండ్ అయినా వాళ్ళు వాల్యూ ఇవ్వలేదండి. ఇప్పుడు లేదు. 1,00,000 మైనారిటీలు ఉన్న కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తాను. పార్టీ అధిష్టానం ఏ చర్యలు తీసుకున్నా నాకు యాక్సెప్ట్. నేను ఫోన్ చేస్తున్నాను కదా, మీరు ఎత్తలేదు కదా, నాతో మాట్లాడలేదు కదా. ఒకసారి అడగాల్సింది, ఒకసారి మాట్లాడాల్సింది, ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వాల్సినది. చెప్పాము అది ఏమున్నది అని ఇచ్చినారా? మీరు డిసైడ్ అయిపోతారా? నా ఫ్యామిలీ మీద వస్తారా? నా కుటుంబం గురించి మాట్లాడతారా? మా స్థాయిని ఎంచుతారా? మా కాస్ట్ చూస్తారా? మైనారిటీని సరే చూద్దాం. ఇప్పుడు కానీ అడగాల్సినది ఎప్పటి వరకు ఈ అవమానాలు చూసుకుంటా ఈ పార్టీలో వీళ్ళకి వాళ్ళకి ప్రతిసారి మీరు అందరు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఎన్ని మీటింగ్లో ఎక్కడైనా మా ఫోటో ఉంటుందా, మా పేరు ఉంటుందా? మీరు రాసే పత్రికా మీడియాలో ఎక్కడైనా మా పేరు ఉంటుందా? ఎక్కడ ఉండదు, ఏముండదు.
అది ఇవ్వరు. మేము దొరికినామా ఛాన్స్? ఏం లేదన్నా క్లియర్ కట్గా విజన్ ఉంది. రేపు పొద్దున ఏమన్నా మరి ఒక మైనారిటీకి అవకాశం వచ్చేస్తే మా పరిస్థితులు ఎట్టా అని ఒక కుట్రగా దాన్ని నన్ను ఎంతవరకు డ్యామేజ్ చేయాలా, నా కుటుంబాన్ని, నా పేరుని ఎంతవరకు డ్యామేజ్ చేయాలా, నాకు ఎట్లా పక్కకు తీయాలని ఈ కుట్ర జరుగుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీనికి నేను ఎదురుగా నిలబడతాను, నేను ఖచ్చితంగా పోరాడతాను.